హాయ్ హలో హౌ ఆర్ యూ? ఈ పెరుగు పెద్దమ్మ ముసలి మొండ వచ్చిందిగా లైవ్లోకి 3 days బ్యాక్ వచ్చింది. అప్పటి నుంచి వీడియో చేయడం కుదరలేదు. దాన్ని కుదురుతుంది వీడియో చేయడానికి, మనకు కుదరదు. పండగ అవి ఇవి ఫుల్ బిజీగా ఉంటాం. బయట పనులు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి, ఎంతో బిజీగా ఉంటాం. దానికి అలా కాదు కదా, దానికి ఇదే పని. ఏంటి ముసలి మొండ, ఏంటి ఏంటి అవుతున్నావు? నువ్వు ఆడదానివేనా? ఆడదానిలాగా మాట్లాడవే. ఆ మాటలేంటి? ఆ బజార్ ముందు మాటలేంటి? బజార్ మాటలేంటి? ఏంటి ఇది బ్రా అంట, ఇలా ముందు టైట్గా పెట్టుకుంటే ముందు దగ్గరకు వస్తాయంట, ఆ? మధ్యలోంచి ఇలా కనిపిస్తాయంట. ఏంటి ఆ మాటలు? ఆడదానివా నువ్వు? ఆడదాని ఆడదానిలాగా మాట్లాడవే. ఆ మాటలేంటి బాబోయ్? వీళ్ళకి చెప్తున్నావే ఆ మాటలేంటి? అసలు ఎంతమంది వింటారు ఈ మాటలు? ఆ? ఏంటి ఆ కామం సంబంధించిన కామం? నువ్వు మాట్లాడే మాటలకి కామం పుట్టుకు రావాలా? వాళ్ళు కాదే, నువ్వే. నువ్వే అలా దరిద్రంగా మాట్లాడేది. దరిద్రపు ముండ, ముసలి పెరుగు దరిద్రపు ముండ. ఏంటి ఆ మాటలు? రెండు బంతులా? ముందు రెండు బంతులా? ఏంటి ఆ మాటలు? చండాలంగా మాట్లాడుతావు. దొంగ ముండ. అసలు ముసల్దానం. అసలు ఏదంటే నువ్వు మాట్లాడే మాటలేంటి? ఆ? ముందు రెండు బంతులు ఇలా కనిపిస్తున్నాయి, ఇలా మధ్యలో గీత కనిపిస్తుంది. ఆడదానివి నువ్వు, ఆడదానివి లాగా మాట్లాడేవి దొంగముండ. ఆ లంజ మాటలు ఏంటి? లంజముండ కానా? ఏంటి ఆ మాటలు? ఏంటి ఇద్దరు అంట అక్క చెల్లెలాగా ఉండరంట. ఒక గర్భసంచి మీద పుట్టారంట, అంతే అట. అందుకే నీకు నీకు పిల్లలు లేరు కాబట్టి అట్లా అమ్మతనం ఏంటో, పుట్టిన అసలు పిల్లలంటే ఏంటో నీకేం తెలియదు. నీకేం తెలీదు. ఆడపిల్లలంటే డబ్బు సంపాదించుకోవడానికి ఆడపిల్ల. ఆడపిల్ల ఈ మధ్యన అందరూ ఆడపిల్లలు కనేది ఎందుకేనా? ఆడపిల్ల పుట్టడం వల్ల ఆడపిల్ల అంటే డబ్బు సంపాదించిన వస్తువులు అనుకుంటారా? ఎవరు అనుకుంటారా అలాగా? అసలు వాడదానా నువ్వు? అందుకే అసలు నీకు నీకు అమ్మతనం, పిల్లలతనం ఇంకేమీ తెలియదు నీకు. ఆ గర్భసంచి ఉన్న వాల్యూ కూడా నీకు తెలియకుండా పోయింది. ఏం మాట్లాడుతుంది లంజముండ? ఏం మాట్లాడుతుంది లంజముండ నువ్వు? ఆడదానిలాగా మాట్లాడు. లైవ్ పెట్టి ఇలాంటి మాటలు వాడేది. ఇలాంటి మాటలు వాగుతావా? నీ మాటలు నీకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ అసలు వాళ్ళ ఆడోళ్ళేనా? అసలు వాళ్ళ ఆడోళ్ళు కాదే, వాళ్ళ ఆడోళ్ళు కాదు, వాళ్ళు అలాంటి వాళ్ళే. నీ మాటలు విని ఆనందించే వాళ్ళందరూ అలాంటి వాళ్ళే. చూసావా ఈ మధ్యన నీకు లైవ్ చాలా తగ్గిపోయారు. ఏంటి నువ్వు నువ్వు సక్సెస్ అయ్యవా? నువ్వు సక్సెస్ అయ్యవా? లైవ్ పెట్టి సక్సెస్ అయ్యవా? సక్సెస్ అవ్వగా అది నువ్వు ఫెయిల్యూర్ అయ్యావు. నువ్వు ఫెయిల్యూర్. కంప్లీట్గా నువ్వు ఫెయిల్యూర్ అయ్యావు. చూసావా నీకు జనాలు రానని జనాలు తగ్గిపోతున్నారు. నీ మాటలు విన్నాక నీ నీ భరించలేక తగ్గిపోతున్నారు. ఇంకా ఉన్నారంటే అది నీ బాప్ నీ 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 టైప్ మనుషులే వాళ్ళు. అలాంటి మాటలు విని ఆనందించే మనుషులు. చూసావా లైఫ్ వచ్చి నేను ఒక్కొక్కరికి నేను ఏకపారేశారు. లైవ్ అర్ధరాత్రి ఆ టైం వరకు ఉండేవాళ్ళంతా లైవ్లో ఉండేవాళ్ళంతా ఎవరు ఏ టైం మనుషులే. ఆ, ఇంటి సంసారం ఉన్న వాళ్ళు ఎవరు ఆ టైంకి రారు. ఆ టైంకి వచ్చారంటే వాళ్ళు ఏ టైం మనుషులు అయి ఉంటారు? నువ్వు వాళ్ళు మాట్లాడే మాటలు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళంతా. ఏం మనిషివే నువ్వు అసలు? ఓయ్, ఇంకొకసారి రెండు బంతులు ఉన్నాయి, ఆడవాళ్ళకి రెండు మధ్యలో గీత కనిపిస్తుంది, ఒంగుంటే కనిపిస్తుంది, ఇలాంటి మాటలు బాగేవో పళ్ళు రాళ్ళు కొడతాను దొంగ. ఏంటి ఎవరు భయపడతారా? డిఎస్పీకి ఇచ్చాను,
వాళ్ళకిచ్చాను, వీళ్ళకిచ్చాను. నీ నీకెంతుందో నాకు బాగా తెలుసు. నువ్వు మాట్లాడే ప్రతి మాట అబద్ధం. ప్రతి మాట అబద్ధం. అసలు నీ నోట్లోంచి అసలు నిజాలే ఉండవు. ఆ ప్రూఫ్ ఉందంటూ, ఈ ప్రూఫ్ ఉందంటూ, అదంటూ, ఇదంటూ. ఎవరికి భయపడేది నీకు? ఎవరికి భయపడేది నీకు? ఏంటి అది వాగుతున్నావు? ఆ? వీళ్ళ ఆడపిల్లద్దరు కన్నీలా ఏమన్నా? ఇద్దరికి బోని అయిపోయింది. ఆ చిన్న కూతురు కూడా పొలాల మధ్యలో బ్లీడ్ పై లాక్కెళ్ళి చేస్తారు. చిచ్చి అలాంటి మాట్లాడేది. అలాంటి మాట్లాడేది. బుద్ధుంది నీకు? జింగని నువ్వు ఇలాంటి దాని కాబట్టి నీకు ఆ దేవుడు పిల్లలు ఇవ్వలేదు. నీకు అమ్మతనం తెలియదు. పిల్లలు అంటే ఏంటో తెలియదు. ఏమీ తెలియదు. ఆ వీడియోలో ఆమె చేసుకుంటుంది, ఏదో సంపాదించుకుంటా ఆమె చూసుకుంటుంది. నీకేంటి బాధ? ఎందుకే ఆమె మీద ఇప్పుడు ఏడుస్తావి? ఆమె మీద ఇప్పుడు ఎన్నాళ్ళు ఏడుస్తావి? నువ్వు ఎంత వాగినా ఎంత చేసినా ఆమె ఎందుకు అనట్లేదంటే నువ్వు కుక్కవు కాబట్టి ఆమె నిన్ను కుక్కలాగా పోల్చింది. కుక్కలు ఏం చేస్తాయి? మురిగి అలసిపోయి చచ్చుడుకుంటాయి. ఆ టైపు బాపు నువ్వు అనుకుంటుంది. ఏమనుకుంటుంటే అది నీ ఆమె మీద మురిగి ఇప్పుడు నీ గుండాకి చెప్తామని ఆమె తెలుసు కాబట్టి మురుక్కొని ఏదైనా మురుక్కుంటుందో అని వదిలేసింది నిన్ను. వదిలేసింది. ఏంటి అన్నావు కదా పోలీసులు ఏమన్నా చావ చచ్చిన వాళ్ళని పోలీసులు ఏమన్నా ఇదే తెలుగు తక్కువ వాళ్ళ ఆమె 2 మర్డర్ కేసులు ఉంటే పోలీసు వాళ్ళు వదిలేస్తారా? ఆ పోలీసు వదిలేస్తారా? కేసులు ఉంటాయి కదా, పోలీసులు చూసుకుంటారు కదా. నువ్వేంటి ఇలా పీకేది దొంగ మోండ? నువ్వేంటి చెప్పేది? మర్డర్ కేసులు ఉన్నాయి. ఏంటి ప్రైవేట్ పార్ట్ మీద వేడిలు పోసింది, కొట్టింది. అలాంటి చేస్తే ఊరుకుంటారా? అలాంటి చేస్తే జనాలు ఊరుకుంటారా? పోలీసులు ఊరుకుంటారా? కేసులు పెట్టి బొక్కలు వేస్తారు కదా. నువ్వేంటి బాగుతావు? నువ్వేంటి చెప్పేది? ఆ కేసులు ఉన్నాయో ఏమున్నాయో ఆ పోలీసులు చూసుకుంటారు. నువ్వేంటి నువ్వు ఇప్పుడు చెప్పుంటావు. నువ్వు ఏమీ పీకలేదు. ఏం పీకలే నువ్వు. అసలు నువ్వేమీ చేయలేవు. వాగి కుక్కలాగా వాగుతావు. ఎన్నాళ్ళు వాగుతావే? ఎన్నాళ్ళు వాగుతావే? వాగి చస్తావే. చస్తావే దొంగముండ. మారవే. ఇప్పటికైనా మారవే. వచ్చే జన్మలైనా నీకు సవ్యన బతుకు దొరుకుతుంది నీకు. ఒక ఒక ఫ్యామిలీ అవసరం ఉంటుంది. ఒక మొగుడు ఉంటాడు. ఒక పిల్లలు ఉంటారు. ఒక ఫ్యామిలీ దొరుకుతుంది నీకు. ఇలాగే ఉంటే వచ్చే జన్మలో కూడా నీకు పిల్లల నీ సభ్యులకు బతుకుతారు కదే. నువ్వేంటి? నువ్వు దేవుడు అంశమా? నువ్వు నా ఏంటి ఏమంటే జరుగుద్దా? ఏమంటావి? ఆ గజ్జిది చచ్చిపోవాలా? చచ్చిపోవాలా? ఎందుకే? ఎందుకు చచ్చిపోవాలి? నువ్వు చావాలి. దొంగలంజం ముండ మాటలు పెంట ముండ మాటలు నువ్వు చావాలి. నువ్వు చావాలి. అది చావాలని ఎందుకు అంటున్నావి? నువ్వు అర్థం కాదు. ఇదా నువ్వు మాట్లాడే మాటలు ఇవ్వా? చిచ్చి దొంగ ఇలాంటి మాటలు వినుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు లైవ్లో కొంతమంది ఆడంగి మండలు. కొంతమంది ఆడంగి మండలు నువ్వు మాట్లాడిన మాటలు ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటో లైవ్లో ఒకడు వచ్చాడు. వాడితో పెళ్ళికి ముందే ఫస్ట్ నైట్ అయిపోతుంది అంటావా? అసలు ఏదంటే అంత పెద్దదానే ఉండి అలాంటి మాట్లాడేది ఏంటి? బంతులు అంటావు, ఫస్ట్ నైట్ అంటావు, ఇదంటావు, అలాంటి మాట్లాడేది. మరి దాన్ని ఎందుకంటే మీరు నువ్వు చేసే పనులేంటి? నువ్వు మాట్లాడే మాటలేంటి? నువ్వు చేసే పనులేంటి? ఇంకొకళ్ళు అంటావు. నువ్వు సవ్యంగా ఉండి చూపించు. ఆ తర్వాత ఇంకొకళ్ళను నువ్వు నోరిప్పితే కంపు, నోరిప్పితే పెంట, నోరిప్పితే చెండాలని మాట్లాడుతూ చస్తావే. పురుగులు పట్టి కృషించి కుళ్ళిపోయి చస్తావు. నాకు ఆ చరిత్ర శతాక్షి జీవిత జిలేబి నాకు కొంచెమైనా పుణ్యం వస్తుంది నీకు. ఆ పెడతాడంటావు కదా ఆవది. గజ్జి అంటావు కదా ఆవది.
ఆ ఏంటి ఎవరు చేనేత సదాక్షి ఆ ముగ్గురు జీవిత జిలేబులు నాకు నువ్వు కొంచెమైనా పుణ్యం వస్తుంది నీకు. నీ పాపం తగ్గి పుణ్యం వస్తుంది. వాళ్ళ జీవిత జిలేబీ మొత్తం నాకు అవసరమైతే వాళ్ళ బాత్రూంలోకి వెళ్ళి ఆ పెంట తిను నువ్వు బుద్ధి వస్తుంది. ఇలాగే ఉన్నావనుకో వాళ్ళ బాత్రూంలో కుక్కి 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 టాయిలెట్ దాంట్లో నేను కుక్కి చంపేస్తా అందరూ కలిసి. నేను అందరూ కలిసి కుక్కి చంపేస్తారు. ఏంటి నువ్వు ఒకవేళ నీకేమైనా అయితే నీ చావు కారణం వాళ్ళ కాదే నీ బజార్లో ఉండేవాళ్ళు నీ అపార్ట్మెంట్ ఉండేవాళ్ళు నిన్ను కుట్టి చంపేస్తారు నాకు తెలిసి. ఆ పక్క ఫ్లాట్ వాళ్ళు ఈ పక్క ఫ్లాట్ వాళ్ళు నీ మాటలు నీ బూతులు భరించలేక బాబోయ్ ఇలాంటి వాళ్ళ ఫ్లాట్లో ఉండకూడదు అనేది తరిమి తరిమి కొడతారు. ఊరించి తరిమి కొడతారు నేను. బుద్ధి లేని దానివా, బుద్ధి లేని ముండా, బుద్ధి లేని పెరుగు పెద్ద ముసలి ముండా మారవే. ఎన్నాళ్ళు లాంటి బూతు మాటలు మాట్లాడతావే, రోత మాటలు ఎన్నాళ్ళు మాట్లాడుతానవే నువ్వు. ఆ రోత మాటలు బంతులు అన్నావంటే ఆ బంతులు తీసి 2 బంతులు అన్నావనుకో ఆ బంతు తీసి నేను కొడతాను. మొహమ్మ ఇంకొకసారి 2 బంతులు అన్న మాటలు అన్నావనుకో ఆ బంతులతో నిన్ను కొడతాను. చావమంటావు ఎవరు చావమంటావు నువ్వు చావే. నువ్వు చేస్తే యూట్యూబ్ పట్టి దద్ర వదిలిపోతుంది. నువ్వు చావే దొంగ